నమస్తే, వెల్కమ్ టు లియో. చంద్రబాబు నాయుడు గారి పైన అక్రమ కేసులు పెట్టి సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్లిన తర్వాత సుప్రీంకోర్టు కూడా క్లీన్ చిట్ ఇచ్చిన దాన్ని మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు తిరిగి కేసు వేయడానికి కావచ్చు, ఒక జర్నలిస్ట్ దీన్ని మళ్ళీ క్వశ్చన్ చేయడానికి కావచ్చు, దీనిపైన ఎలాంటి సమాధానం దక్కింది ఏంటి అనే దానిపై వైసీపీకి ఇది ఎంత భారీ షాక్ అనే దానిపై మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ హర్స్మల్ శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, మచ్చలేని చంద్రుడిలాగా కడిగిన ముత్యంలాగా తిరిగి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడుపై ఇంకా పదే విషపూరితమైన ఈ యొక్క చర్యలని కావచ్చు, లేదా వైసీపీ ఆగడాలని కావచ్చు, సుప్రీంకోర్టు తిప్పి కొట్టిన తర్వాత కూడా మళ్ళీ ఇలాంటి చర్చల్ని ఎలా చూడాలి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే అండి, చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టారు. వాళ్ళు ఎలా పెట్టారండి? నోటీస్ ఇవ్వలేదు. ఒక మాజీ ముఖ్యమంత్రి మీద కేసు నమోదు చేసి చెయ్యాలంటేనే గవర్నర్ పర్మిషన్ కావాలి, అనుమతి కావాలి. 17A అదే కదా. పోనీ అది లేదు, అది లేకుండా అరెస్ట్ చేసే నోటీస్. అప్పుడు కోర్టుకి వెళ్తే కోర్టు వాళ్ళ ముఖవంక పైకి కిందకి చూసి అతలు పోండి అని చెప్పాలి ఫస్ట్ పాయింట్. సరే, అలా చెప్పలేదు. ఆయనకి రిమాండ్ చేశారు. పొద్దున్న సాయం దాకా ఉత్కంఠ, క్షణక్షణం యుగంలాగా అందరూ రాష్ట్ర తెలుగు వాళ్ళు మొత్తం ఎదురు చూశారు. అలాగే నేషనల్ మీడియా కూడా ఎదురు చూసింది. ఒక టవరింగ్ పర్సనాలిటీ కదా చంద్రబాబు గారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి మీద బుర్ర జల్లటం, ఆయన అక్రమంగా కేసులు ఇరికించడమే కాకుండా న్యాయ వ్యవస్థ మీద కూడా అపోహలు కలిగేలా చేశాడు. అతను చేసిన పెద్ద మిస్టేక్ అది. అంటే మనందరూ ఈ దేశంలో శాసన వ్యవస్థ, ఎగ్జిక్యూటివ్, న్యాయ వ్యవస్థ, జ్యుడిషియరీ, అలాగే పత్రికలు, మీడియా, ఈ 4 స్తంభాల్లో ఒక స్తంభం మీద వీక్గా ఉందంటే అపార్ట్మెంట్ కూలిపోద్దని ఖాళీ చేయమంటారు, చేయవరా? ఇప్పుడు 4 స్తంభాలతో ఒక పెద్ద బిల్డింగ్ కట్టారండి. ఈ స్తంభం వీక్గా ఉందంటే ఏం చేస్తారు? వాళ్ళు అందరూ ఉండేస్తారా? అలాగే న్యాయ వ్యవస్థ మీద అపోహ కలిగించారు వీళ్ళే. ఖచ్చితంగా అపోహ కలిగించారు. ఏంట్రా ఏం జరుగుతుంది? ఇప్పుడు ప్రస్తుతం ఏం జరుగుతుంది? ఎవరి మీదనే కేసు పెట్టారు కేటీఆర్ గారు, ఈయన పలానా రోజు వరకు అరెస్ట్ చేయొద్దు, ఈయన పలానా రోజు వరకు అతను వెసులుబాటు నువ్వు ఏదైనా వేసుకున్నట్టుగా ఉన్నదా? అతనే కాదు, కేటీఆరే కాదు, ఎవరికి వెళ్ళినా కానీ ముందస్తు బెయిళ్ళు, లేకపోతే పలానా రోజు వరకు అరెస్ట్ చేయొద్దు, మీరు తొందరపాటు చర్యలు వద్దు, అది ఇదని వస్తున్నాయా ఆదేశాలు? అప్పుడు ఎందుకు రాలేదు అంటే అపోహ కలగదా? కలగదా? ఒక సామాన్యుడు, ఒక లేమ్యాన్గా అడుగుతాను. అంటే చంద్రబాబు నాయుడు గారి మీద పగ తీర్చుకోవడానికో, లేకపోతే కక్ష సాధించడానికో, అతను వేధించడానికో, రాష్ట్ర ప్రజలను ఇరిటేట్ చేయడానికో ఇలాంటివన్నీ చేసాడు అతను. అతను ఏదో అనుకుని ఏదో అయ్యింది. సరే, కోర్టులకు వెళ్ళిన తర్వాత 17A ఆ తీర్పు కూడా కోల్డ్ స్టోరీలో పెట్టడం ఇంకా అనుమానంగా ఉంది అందరికీ. అది ఏముంది అందులో? 17A అప్లై కాదు, లేకపోతే అవుద్ది, టపాల్మని చెప్పడానికి ఎన్నాళ్ళు అయిన తర్వాత కూడా ఆలోచించినారంటే ఖచ్చితంగా అపోహ అవుతుంది. అంటే ఒక పిల్లరు బీటలు తీసిందనమాట ప్రజాస్వామ్యంలో. ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ అలాగే చెదలెట్టేసింది చూసారా? మీడియా కూడా ముక్కల కింద ఇడిపోయి ఉన్నాయి, పార్టీల కింద. శాసన వ్యవస్థే పెర్ఫెక్ట్గా ఉంది ఓ రకంగా చెప్పాలంటే. అంటే రాజకీయ నాయకులే పెర్ఫెక్ట్గా ఉన్నారు ఓ రకంగా చెప్పాలంటే. అటు ఇటు దూకేసిన ఎంతో కొంత ప్రజలంటే భయం ఉంది వాళ్ళకి. ఈ మిగతా వాళ్ళు ఎవరికి భయం లేదు. మీరు అవునా కదా చెప్పండి. ఇది మీరు ఒక సామాన్యుడిగా అడుగుతున్నాను. మీరు కూడా ఒక సామాన్యుడికి మీకు ఏమనిపిస్తుందో చెప్పండి. ఇందులో కంటెంప్ట్లు, లేకపోతే వాళ్ళని అనకూడదు, వీళ్ళని అనకూడదు, ఇవన్నీ కాదు. ఒక సామాన్యుడిగా మనం ఆలోచిస్తే రాజకీయ నాయకులే చాలా బెటరు. వాళ్ళు చాలా పెట్టుబడి పెట్టి గెలవాలి, గెలిచిన తర్వాత మళ్ళీ ప్రజలకు భయపడాలి. అవునా కదా? వీళ్ళకి ఏమైనా భయం ఉందా? ఈ 3 వ్యవస్థల్లో ఎవరేమనుకుంటారో, చట్టము, రాజ్యాంగము, వీటి మీద ఎవరికన్నా సోయ కానీ, భయం కానీ, సంప్రదాయం కానీ, గతంలో ఎలా చేశారు ఇప్పుడు ఎలా చేస్తున్నాం అనేటువంటి దాని మీద కానీ ఏదైనా ఉందా ఎవరికైనా? ఎవరికి లేదు కదా. ఏపీలో చర్చించుకున్న ప్రజలు కూడా మీరు అన్న మాటలే చర్చించుకుంటున్నారు కదా. అలాంటప్పుడు తిరిగి సరే అప్పుడు బెటర్ లేట్ దాన్ ఎవరో న్యాయ వ్యవస్థ ఒక మంచి తీర్పు ఇచ్చింది. అసలు మళ్ళీ ఇలాంటి కేసులు తీసేయండి అని క్లీన్ చిట్ ఇచ్చారు ఆయనకి. సిగ్గు లేకుండా మళ్ళీని అది అలాగే వెళ్తారో అని చెప్పేసి మళ్ళీ ఇంకో పిటిషన్ ఏంటంటే చెప్పు తీసి కొట్టారు, కాంట్రీని జుమ్మేశారు. మళ్ళీ మాట్లాడితే 100 కొరడా దెబ్బలు. ఇలాగా ఆగ్రహం వ్యక్తం చేసి వ్యాఖ్యలు చేయకూడదు. 100 కొరడా దెబ్బలు శిక్ష చేయాలి. ఎన్నండి? 100 కొరడా దెబ్బలు. అప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టి ఆవరిస్తారు. సిగ్గులేదు అతనికి. అది అక్రమ కేసు రా బాబు, రూపాయి మనీ ట్రయల్ లేదు అసలు, అందులో అసలు కేసే లేదు. ఆయన అవినీతి ఏ రకమైన ఆధారాలు చూపించలేకపోయారు. వాళ్ళు ఉన్నారు కదా ఛానల్లో, ఆధారాలు చూపించలేకపోయారు అని ఉన్నప్పుడు
దాని మీద మళ్ళీ ఇది అలా కాదని అర్థమేంటి వాడు బుద్ధి జ్ఞానం ఉంటాడికి ఆ వేసినోడికి జగన్మోహన్ రెడ్డి బెయిల్ ఎందుకు రద్దు చేయలేదు, 13 ఏళ్ల పాటు అలా ఎందుకు తిరుగుతున్నాడు రోడ్డు మీద బెయిల్ మీద, కోర్టు ఆదేశాలు ఎందుకు బేఖాతరు చేస్తున్నాడో, మిగతా వాళ్ళు ఎందుకు ఆదేశాలను బేఖాతరు చేయాలి, ఇతను ఒకటికే స్పెషల్గా జరి ఇంటికలు ఏమైనా ఉన్నాయా పైనుంచి కిందకే, ఇతనిలో స్పెషాలిటీ ఏంటి అని కదా అతను కోర్టుకి పిటిషన్ వేయాలి. అది కాకుండా వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసు ఇంకా తేల్చరేటి, మా వాడిని సబ్బుతో గడికి తీసుకొచ్చాం, చిన్నపిల్లవాడిని సబ్బుతో గడికి తీసుకొస్తారు కదా అందంగానే, అలా తీసుకొద్దాం అనుకున్నాం, ఇవన్నీ కదా ప్రశ్నించాలి అతను. అది కాకుండా నిన్న కాక మన బెయిల్ మీద తిరుగుతున్నాడు అతను. ఒక ఏఎస్పీ గారిని ఎవరినో ఒక పోలీస్ అధికారిని నాయక్ గారిని బెదిరించాడా లేదా పిలిచి, అలాగే అంతకుముందు మధుసూదన్ రావు గారు ఆయన ఐఏఎస్లను బెదిరించాడు లేదా, ఆయా సంఘాలు మాట్లాడలేదు, చట్టము మాట్లాడలేదు, న్యాయ వ్యవస్థ కూడా సుమోటోగా స్వీకరించలేదు. మరి ఎవరైనా సుమోటోగా స్వీకరిస్తారో, తిరునాళ్ళలో నూపప్పు జీళ్ళు దొంగిలిస్తే దాని మీద స్పందిస్తారా? ఇప్పుడు తిరునాళ్ళలో నూపప్పు జీళ్ళు ఖర్జూర పండు దొంగిలిస్తే దాని మీద సుమోటోగా స్వీకరిస్తారా, ఈ వదిలేస్తారా? దాని మీద ఎవడ కేసు పెట్టక్కర్లేదు. ఈ వ్యవస్థలేటి విజిలెన్స్ చూస్తూ ఉండాలి. దానికి సంబంధించిన వాళ్ళు అధీకృతంగా దాన్ని సంబంధించి వాళ్ళు స్పందించినప్పుడు సుమోటోగా స్పందించాల్సిన బాధ్యత ఈ వ్యవస్థలకు ఉంది. అది ఎందుకు చేయలేదు? ఆ ఒక్క కేసుతో అతను బెయిల్ రద్దు చేయాలి. వాళ్ళకు కొన్ని కండిషన్లు ఉంటాయి. అతను నేరమయ్యే జీవితం గడపకూడదు, అన్నీ చేసి నేరాలే కదా. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాల్లో లెక్కలేని తప్పులు చేశాడు. అతని పదవీ కాలం ముగిసిన తర్వాత ఘోరంగా ఓడిపోయి ఇంట్లో ఉండాల్సిన వాడు కూడా రోడ్డు మీదకి వచ్చి ఇష్టం మాట్లాడుతున్నాడు. వాళ్ళ పత్రికల్లో అసత్యాలు దుష్ప్రచారాలు చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మొదలుకొని రాష్ట్రంలో వాన వరద వస్తే కూడా అతను అన్ని పచ్చి నేరస్తుల్ని కలుసుకుంటా ఉన్నాడు, జైలుకి వెళ్ళి సాక్షుల్ని ప్రభావితం చేస్తూ ఉన్నాడు, బెదిరిస్తూ ఉన్నాడు కొంతమంది అధికారులని. ఇవన్నీ కనపట్లేదు ఎవరికైనా బెయిల్ రద్దు చేయడానికి. ఇలాంటి తప్పులు చేసిన రోడ్డు మీద తిరగకూడదు. ఇలాంటి తప్పులు, ఇలాంటి దుర్మార్గ అరాచకం చేసి అరాచకాన్ని రాజద్రోహం అంటే తెలుసా? ప్రభుత్వాలను కూల్చడం. ఇతను 4 నెలల ప్రభుత్వం కూలిపోతుందని ఎలా చెప్పాడు? నీకున్న 11 మంది ఎమ్మెల్యేలు, నువ్వేం చేద్దామని అంటే దీంట్లో ఎవరి పాత్ర ఉంటుంది, నీకు ఎవరు సహకరిస్తున్నారో, నేను ఎవరు పురమాయించారు ఈ మాట నువ్వు ఏ ఉద్దేశంతో అన్నావు, వివరణ అడగాలి అక్కర్లేదా? రాజద్రోహం పెట్టాలి అక్కర్లేదా? ఒకవేళ ఈ ప్రభుత్వానికి సంబంధించిన ఆ పార్టీలో వాళ్ళు పెట్టకపోయినా వ్యవస్థలో సుముటంగా స్పందించాలి కదా. ఇప్పుడు ఇలాంటి దుర్మార్గుల్ని ప్రభుత్వాలు వదిలేసినప్పుడు వ్యవస్థలో ఉన్నాయి, ఎందుకంటే సుమోటోగా స్వీకరించాలి. అది కదా రాజద్రోహం అంటే. అదొక్కటి చాలదా అతను బెయిల్ రద్దు చేయడానికి? ఇలాంటి తప్పులన్నీ ముడ్డి కింద పెట్టుకుని చంద్రబాబు గారు బెయిల్ అతని కేసులోంచి క్లీన్ చిట్ ఎలాగిస్తారని చెప్పేసి సిగ్గు లేదు అతనికి. వాళ్ళకి సిగ్గుచారం మాన మర్యాద ఏమి ఉండదండి. ఎందుకంటే వాళ్ళు ఏమైనా మాట్లాడతారు. అసలు ప్రజలు ఏమనుకుంటారు, ప్రజలతో సంబంధం లేదు వాళ్ళకి. వాళ్ళకి ఎంతసేపు వాళ్ళకి ఏమైనా పేరు రావాలని చూసుకుంటారో, లేదా డబ్బు పడతాడేమో తెలియదు. ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి లాంటి వాడి వైపున మాట్లాడాలంటే కనీసం ఉత్తనే ఎవడో మాట్లాడాలనుకుంటున్నాను నేను. ఇప్పుడు ఒక మంచోడి గురించి మాట్లాడాడు, మంచోడు రావడానికి పెట్టుబడక్కర్లేదు, మంచి ఉన్నట్టు మాట్లాడటానికి పెద్ద దానికి ఖర్చే ఉండదు. లేనిది ఉన్నట్టు మాట్లాడాలంటే డెఫినెట్గా ఖర్చు అవుద్ది. ఇప్పుడు ఇది ఆకుపచ్చగా ఉంది, ఇది ఆకుపచ్చ, దీని రంగు ఏంటంటే ఆకుపచ్చ అంటానికి నువ్వు నన్ను బలవంతం చేయకలేదు. ఇదేంటి రంగు అంటే ఆకుపచ్చ అని చెప్తాను. కాదు ఇది ఎరుపు అని చెప్పించాలంటే నాకు డబ్బులు ఇవ్వాలి. నేను ఎందుకు చెప్తాను? నేను కాకపోతే ఎవడన్నా. మరి జగన్మోహన్ రెడ్డి చాలా మంచివాడు అని చెప్పాలంటే డబ్బులు ఇచ్చుకునే చెప్తారు ఎవడన్నా. ఇప్పుడు చంద్రబాబు వాళ్ళని చెప్పాలంటే చెప్పక్కర్లేదు, డబ్బులు ఇవ్వక్కర్లేదు వాళ్ళు ఎవరు కూడా. ఎందుకంటే వాళ్ళు నిజంగానే మంచిగానే ఉంటారు వాళ్ళు. అయితే మీరు అన్నట్టుగా మనం చూసుకుంటూ వెళ్తుంటే ఖచ్చితంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి పైన ఏదైతే కేసు పెట్టినటువంటి దాఖలాలు మనం ఉంది చూస్తూ వస్తున్నాం. కానీ ఎప్పుడైతే సుప్రీంకోర్టు చంద్రబాబు నాయుడు గారికి క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టులను కూడా దూషించే తత్వాన్ని మనం చూస్తున్నాం. కానీ అదే జగన్మోహన్ రెడ్డి విషయంలో సుప్రీంకోర్టు ఏదైనా సరే పాజిటివ్గా స్పందిస్తే మటుకు దాన్ని పాజిటివ్ తీసుకోవడం, వ్యతిరేకంగా స్పందిస్తే న్యాయ వ్యవస్థని ప్రశ్నించడాన్ని ఎలా చూడాలంటే? మీకు విషయం చెప్పమంటారా? మీరు 2004 నుంచి ఈ 20 ఏళ్లలో అన్ని వ్యవస్థలోనూ వాళ్ళు మనుషులను పెట్టేసుకున్నారండి.
రాజశేఖర రెడ్డికి సంబంధించిన లేకపోతే వాళ్ళ వర్గాలకు సంబంధించిన వాళ్ళు అందరినీ దూర్పేశారు మెల్లమెల్లగానే. ప్లేస్ ఉన్నా లేకపోయినా దూర్పేశారు. వాళ్ళ కేసులు వాదించిన వాళ్ళు కానీ వాళ్ళ దగ్గర బాగా తినేసిన వాళ్ళు కానీ అందరూ ఉన్నారు అన్నప్పుడు అన్నాయి. మీకు వాళ్ళు మ్యాక్సిమం సాయం చేస్తారు వాళ్ళకి. మీకు ఇలాంటి చంద్రబాబు గారు క్లీన్ చిట్టు ఇలాంటివన్నీ ఇప్పుడు వీళ్ళు ఏమనివ్వరు, చంద్రబాబు గారు మేనేజ్ చేస్తాడని ఇవ్వరు. వాళ్ళు ఏం చేస్తారో అది అతటోడు చేస్తారని చెప్తారు. వాళ్ళు ఇన్సైడర్ ట్రేడింగ్ చేస్తారు, చంద్రబాబు గారు చేస్తారని చెప్తుండే. వాళ్ళు ఫైబర్ నెట్లో వాళ్ళు పెద్ద ఫ్రాడ్ చేశారు, వీళ్ళు చేశారని చెప్పారు. స్కిల్ డెవలప్మెంట్లో భయంకరమైన నేరం చేశారు, వీళ్ళు చేశారంటారు. అవినీతి అలా ఇసుకలో చూడండి పోనీ వాళ్ళు ఘోరాలు చేసి వీళ్ళ మీద పెట్టారు. మద్యం మీద ఇప్పుడు వీళ్ళు ఏదో అయిపోతుందని లభోదీపమని గోలాడుతూ ఉంటాడు ఏంటండి. అవన్నీ వాళ్ళు చేస్తారు, ఎదరోళ్ళ మీద తోసేస్తారు. ఎదరోళ్ళు మీకు సింపుల్ వాళ్ళ బాబాయ్ వాళ్ళు చంపేసి చంద్రబాబు గారు మీద పెట్టారు. ఇంతకన్నా ఏం కావాలి? అర్థమైందండి. అని చేత మన నోరు నొప్పి వచ్చినా కానీ ఇతని గురించి మాట్లాడుతూ మానేయకూడదు. చాలామంది అండి వదిలేయండి అని మర్చిపోకూడదండి. ఆ దెయ్యం ఒకప్పుడు ఇలాగ ఉండేదన్న చరిత్రలో చెప్పుకోవాలి. ఇప్పటికీ కూడా విజయదశమి నాడు రావణ దహనం చేస్తున్నావా? ఎందుకు చేస్తున్నావు? చెడు మీద మంచి విజయం సాధించిన రోజు అనేటువంటిది విజయదశమి నాడు ఉత్తర గోగ్రహణం జరుగుతుంది. అప్పుడు ఆ విజయదశమి నాడు ఆ జమ్మి చెట్టు మీద ఆయుధాలు దింపుతాడు అర్జునుడు. బృహణాలుగా ఉండి అప్పటితో ఆయన అజ్ఞాతవాసం ముగుతుంది. ముగిసిన తర్వాత ఆ ఆయుధాలు దింపి యుద్ధం చేసి గెలుస్తాడు ఏంటండి. కాబట్టి మనం ఏం చేయాలంటే వీళ్ళెవరినే మనం ఇగ్నోర్ చేయకూడదు. పాములు ఇది వరకు పాములు తిరిగేయండి, ఇప్పుడు లేవండి అని అనుకుంటాం, లేదు మళ్ళీ వస్తాయి. ఇప్పుడు అతను మీకు ఒకటే లెక్కండి, ఎంత అప్రమత్తంగా ఉండాలంటే తాటి ముంజలు ఉంటాయి కదా, వాటిని కోసినట్టు కోసారు, పీకలు కోసారు కదా చంద్రయ్య గారు. అదొకటి మనకు కనపడింది. ఇంకా అనేక చర్యలు ఏంటండి. వాళ్ళు తెలుగుదేశం కార్యకర్తలని లేకపోతే జనసేన వాళ్ళని కొట్టేసి వాళ్ళు పోలీసు వాళ్ళు ఎంకలు తోక్కున్నారు. అవునా కదా ఏంటండి. వాళ్ళ ప్రభుత్వం గురించి ఎవడన్నా పొరపాటు కొంచెం వ్యతిరేకంగా మాట్లాడితే డాక్టర్లైనా, యాక్టర్లైనా, రాజకీయ నాయకులైనా, కార్యకర్తలైనా, ఎవరినైనా సరే, అధికారులైనా చాలా దారుణంగా వేధించారు. ఎవరు వీలున్నంత వరకు వాళ్ళు శిక్ష. అధికారులను అయితే దూరం పెట్టారు, నాయకులను అయితే కేసులు పెట్టి లోపల పెట్టారు. ఈ వృత్తి నిపుణులు డాక్టర్లు ఇలాంటి వాళ్ళందరినీ చంపేశారు ఏదో రూపంలో. అవునా కదండి. ఇలాంటి పరిస్థితుల్లో అతని పట్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన వచ్చింది, కూటమి ప్రభుత్వం వచ్చింది, ఈ 6-7 నెలల్లో మీకు ఒక స్వేచ్ఛ లభించింది. ఈ స్వేచ్ఛ అప్పుడు ఉందా? ఇవాళ పండుగ జరిగింది, ఎంత సంతోషంగా ఉంది. పల్లెలన్నీ కిలకిలనవిని, వెలుగులు వచ్చినాయి. ఇప్పుడు ఇంటి ముందు రంగవల్లులే కాదండి, ఆ మనసులు కూడా రంగవల్లులతో పరవశించిపోయి ఉత్సాహం ఉరకలేసింది, అంత ఉల్లాసంగా ఉన్నారంతా. అవునా కదండి. ఏదో కోడి పందాలు జరిగిపోయి లేకపోతే క్యాసినోలు పెట్టేశారు అని ఎడుతుపెట్టి డైరెక్ట్గా క్యాసినో పెట్టి డింగ్ 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 ఆడించారు కదండి. పండగ సంక్రాంతికి ఏ సంబరాలు జరుగుతాయి, ఏ ఉత్సవం జరుగుతాయి, అవన్నీ యథావిధిగా జరిగినాయి. అవి అబ్బడా ఆపలేడు. ఊరు వాడ ఏం చేస్తారంటే శుభ్రంగా తాగినంత మద్యం తాగుతారు, ఆడుకున్నంత వేగాట ఆడుకుంటారు, వేయగలిగినంత కోడి పందాలు వేసుకుంటారు. అది ఒక రకం, ఒక సెక్షన్ రకరకాల పిండి వంటలు పెట్టి ఎవరైనా చుట్టాలు వస్తే ఆడు కడుపు ఉబ్బులో పెడతారు, వాళ్ళు వండుకు తినేస్తారు, కొత్త బట్టలు కట్టుకుంటారు. వాళ్ళతో పాటు హరిదాసులకి, గంగిరెద్దులకి, వీళ్ళకి ఎవరు వస్తే వాళ్ళకి పెడతారు. ఈ చుట్టులో ఉన్న హాయి అనుభవిస్తారు వాళ్ళు ఏంటండి. అదొక సంబరం, అదొక ఆనవాయితీ. ఆ 3 రోజుల తర్వాత ఎవడేళ్ళకాళ్ళు వెళ్ళిపోతారు. ఇప్పుడు ఈ 3-4 రోజులు సంబరం అనేటువంటిది అంబరాన్ని నుంచి తాకి మంచు పొర కప్పినట్టు కప్పేస్తుంది సంబరం. మెల్లగా 4వ రోజు ఇవాళ అయిపోయిందా, సూర్యుడు తగిలిన తర్వాత మంచు తెరలు అలా కరిగిపోతాయి. అలాగే సంబరం అంతా అయిపోయి ఎవరింటికి వెళ్ళిపోతారు. మళ్ళీ సంవత్సరానికి చూస్తారు. ఆ ఊళ్ళో వాళ్ళు, పెద్దోళ్ళు, వీళ్ళు కొంచెం బేలగా బిక్కుమంట మన వాళ్ళు వెళ్ళిపోతున్నారు రా బాబు బెంగెట్టుకుంటారు. మళ్ళీ 4 రోజులు సర్దుకుంటారు వాళ్ళు. దీన్ని నెమరు వేసుకుంటే ఈ సంవత్సరం గడుపుతారు. మళ్ళీ ఈ సంవత్సరాలు మళ్ళీ ఏర్పాటు చేసుకుంటారు. ఇది ఆనవాయితీగా సంప్రదాయంగా జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు యథావిధిగా జరుగుద్ది. ఆ 4 రోజులు వదిలేస్తారు అంతే. ఎవడి ఆనందాన్ని, ఎవడి సంతోషాన్ని, ఎవడి సంప్రదాయాన్ని అరికట్టడానికి, ఆపడానికి వీళ్ళెవరండి? ఇప్పుడక్కడ జోదం, అదో వేడుక. నువ్వు జోదంగా చూడకదు, వేడుక. దాంట్లో డెఫినెట్గా
అందులో ఆదాయాన్ని పొందడానికి అనేక మంది ప్రవేశిస్తే దాన్ని ఎవడేం చేయలేడు. అన్అవాయిడబుల్. దీన్ని నేను ప్రోత్సహిస్తున్నానని కాదు, దాన్ని కొన్ని జరుగుతాయి, దాన్ని ఏం చేయాలి. అంతేగాని కావాలని నువ్వు వినాయకుడి చవితికి నువ్వు మైకులు పెట్టకూడదు, స్టేజ్ కట్టకూడదు, పూజ చేయకూడదు, ఇలాంటి ఆంక్షలు పెట్టకూడదు కదా. నువ్వు పెట్టావు. అయితే దుర్గం గుడి మీద నువ్వు నీ రంగులు వేసావు, లైటింగ్ పెట్టావు. లేకపోతే కృష్ణానదిలో నువ్వు అక్కడ ఆ పక్కన నువ్వు బాప్తిస్మాలు అవి పెట్టావు. ఇంకో ఏరియా ఎత్తుకోవాలి. ఇలాంటివన్నీ చేసావు నువ్వు. సంప్రదాయం ఇప్పుడు ఎవరిద్దా వాళ్ళు చేసుకోవచ్చు, తప్పలేదు. పరమత సహనం ఉంటుంది, కానీ వాళ్ళు ఎత్తుమే పెట్టకూడదు కదా తీసుకొచ్చి వాళ్ళు రెచ్చగొట్టినట్టు. నీ పాలనలో నీ ఏడుపు మొక్కలాగే ఉంది ఆంధ్ర అంతా కూడా. ఏంటండి ఎంత కఠినంగా మాట, నాకు కసి ఎంత వస్తుందంటే ఈ మాటలు చాలవు అతను అంటానికి, కానీ మన స్థాయి చాలా సరిపోదని మాట్లాడతలేదు అంతే. అయితే గతంలో కూడా మీరు చూశారు దాదాపు 2019 నుంచి 24 దాకా సంక్రాంతి సంబరాలు అదొక ఎలా జరిగాయి, గుడివాడ క్యాసినోలు కావచ్చు, ఇవన్నీ మనం చూస్తూ వస్తున్నాం. నేను గుడివాడ క్యాసినోని కూడా తప్పట్నండి. వాళ్ళు 4 రోజులు ఎంజాయ్ చేసుకునే వాళ్ళే. అప్పుడు మళ్ళీ అరవకూడదు. అది కంటిన్యూ సంవత్సరం అంతా చేస్తే పని పాట లేకుండా అప్పుడు తప్పుకోవటాలి. 3 రోజులు సంబరాలు ఉంటాయి. ఇప్పుడు ఓ పెళ్లి జరుగుద్ది, వేడుక జరుగుద్ది, ఆవిడేదో డ్యాన్స్లు వేసుకుంటారు. రోజు వేస్తారు, మీరు రోడ్డు మీద వేయరు కదా. వాళ్ళు ఆ వేడుకలు వేసుకుంటారు. ఇప్పుడు సినిమా ఉంటాయి, పండగ సినిమాలు, ఒకే రోజు 2-3 సినిమాలు చూసేస్తారు. వీళ్ళు రోజు చూడరు కదా అలాగా. లేకపోతే ఏదో పిండి వంటలు రోజు వండుకోరు కదా అలాగా. ఆ పండగకే చేసుకుంటారు. అదే ఏపీలో ప్రజల స్వేచ్ఛ వాయువులు అయితే బ్రహ్మాండంగా మీకు కంప్లీట్ ట్విల్ట్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరికీ లాస్ట్ 4-5 ఏళ్ళు ఏదో వెళ్ళేమన్నా వచ్చేమన్నా బాబు ఆ ఫామ్లో ఏంటో చూసుకుని వెళ్ళండి అన్నట్టు ఉండేది వాళ్ళ పని. ఇప్పుడు ఫ్రీగా హ్యాపీ రోడ్లు కూడా వేస్తారు అక్కడ. అది బ్రహ్మాండంగా రోడ్లు లేవు, ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది. ఏంటండి ఎవరితో భయం లేదు. తర్వాత ఇతను ఉండగా భూములు గట్ట ఎవరి భూములు వాళ్ళు దొబ్బేస్తారేమో అని భయం ఉండేది. ఇప్పుడు ఎవడ భూమి అడిగే ఉంటుంది, ఎవడు దొంగలించడం. మీకు ఇలాగ అనేక మార్పులు వచ్చేసినాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఏంటంటే ఒక 6 నెలల పాటు ఆ రిపేర్లు చేస్తా కూర్చున్నాడు. ఆయన మొత్తం పోగొట్టే వెళ్ళిపోడు. ఇంజిన్లో ఇసుక వచ్చేసాడు. ఇప్పుడు ఇంజిన్లో ఇసుక వేస్తే మోటార్ సైకిల్ స్టార్ట్ అవుద్దా? ఇసుక కానీ పందరు కానీ పోసేసారు కూడా మోటార్ సైకిల్ స్టార్ట్ అవుతుంది, పాడైపోద్ది కదా. అలా చేసిపోయాడు. ఆ బోల్ట్లు ప్యాచ్లు పెట్టేసాడు, టైర్లకి బొక్కలు పెట్టేసాడు. ఇవన్నీ ప్యాచ్లు వేసి బోల్ట్లు బిగించి చైన్ తగిలిచ్చి ఆ ట్యాంక్ క్లీన్ చేసి ఇవన్నీ చేస్తున్నాడు ఆయన. 6 నెలలు సరిపోద్ది చేసాడు. ఇంక ఈ కాడి నుంచి రాడ్ బెండింగ్ తీయాలా అది కోరుకుంటున్నారు జనం. ప్రజలు జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు, అతను వద్దు, మీరైతే బాగా చేస్తారో, అతను కూల్చేవాడు, మీరు నిర్మించేవాడు, అతను పనికి మాలినవాడు, మీరు పనివాడు అని తెచ్చుకున్నారు. అంతవరకు ప్రజలు చాలా హ్యాపీగా సంతోషంగా వాళ్ళ ఆశలకే ఆశయాలకే వాళ్ళ ఆకాంక్షలు తగ్గట్టుగా వీళ్ళు ఉన్నారు. నో డౌట్. మీకు 6,000 కోట్లు రిలీజ్ చేశారు మొన్న. చిన్న పెద్ద బిల్లు ఉన్న వాళ్ళందరూ ఎంత సంతోషం ఉండే వాళ్ళకి పండగకి. వాళ్ళు పార్టీలు చూడొద్దన్నారు. ఎంత గొప్ప వాళ్ళు అంటే వీళ్ళు పార్టీలు గిట్టలు ఏం చూడకుండా ప్రతి ఓడికి ఇచ్చండి. వాళ్ళందరూ మనుషులే, వాళ్ళు రూపాయి పెట్టుబడి పెట్టి చేసుకున్నారు, వాళ్ళు ఇబ్బంది పెట్టకూడదని వదిలేశారు. అలాగే పోలవరం నిర్వాసితులకి వాళ్ళు ఊహించని రోడ్డు మీద దొరికినట్టు ఉన్నది అనిపించింది వాళ్ళకి. 815 కోట్లు ఏంటండి సడన్గా వదిలేశారు వాళ్ళకి. ఎంత సంతోషం ఉండే వాళ్ళకి. ఇవన్నీ బాగా చేస్తున్నాడు ఆయన. గ్యాస్ సిలిండర్లు ఇచ్చాడు, రేపు మాపో బస్సు ఫ్రీ ఇస్తాడు, అమ్మకి 100 తల్లికి 100 అది చేస్తున్నారు. ఇప్పుడు అదేమో రైతు భరోసా కూడా పెంచారు, చేస్తున్నారు. ఇవన్నీ చేస్తారు. నువ్వన్నీ ఇవ్వాలి చేయాలంటే చేయనని చెప్తాడు. ఎందుకు చేయాలి? ఎక్కడి నుంచి తెస్తాడో మొత్తం అంతానేమో మీరు ఒకసారి చేసిన పొరపాటు మొత్తం ఊడ్చుకెళ్ళిపోయాడు. మీ దొంగోడు చేతి తాళాలు ఎత్తే మొత్తం కొల్లగొట్టేసి పోయిన తర్వాత మళ్ళీ ఇవన్నీ నింపి చేయాలి కదా. అయినా ఆ చేయడానికి కొంచెం టైం పడుతుంది. అయినా సరే వాళ్ళు మనం ఊహించిన విధంగా ఎవరో దిగ్భ్రాంతి గురయ్యారు చాలామంది. అసలు ఇది ఎలా ఈ 6,000 కోట్లు చిన్న పెద్ద బిల్లులు రిలీజ్ చేయమన్నది ఎవడూ ఊహించలేదండి పోలవరం ఉందని. ఇలాంటి పరిస్థితుల్లో సరే ఇవన్నీ చేశారు కదా. దీంతోపాటు ప్రజలకి అది కూడా కోరుకుంటున్నారు. ఈ రాడ్ బెండింగ్ అంటే, రాడ్ బెండింగ్ అంటే మీరు చట్టానికి న్యాయానికి రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎవ్వరు వెళ్ళక్కలేదు. జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు. ఒక అధికారిని బెదిరించాడు. రేపు ఇంకో అధికారి ధైర్యంగా పనిచేయాలంటే ఎలా చేస్తాడు? అని చేత ఇలాంటి మొగ్గలోనే తుంచాలి అంతే కోరుకుంటున్నారు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా పండగకి ఏదైతే జరిగిందో నిజంగా మీరు అన్నట్టు ఇప్పటిదాకా అభివృద్ధి పనులు అయితే జరిగాయి, ఇక పైన జరిగేవన్నీ కూడా ప్రజలు ఆకాంక్షిస్తున్నట్టు అన్నీ జరగాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.